హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టూర్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే నాకైతే చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది, ఏ వర్క్ బెస్ట్ ఉంటుంది అనేసి. జీడిఎస్లో బీపీఎమా, ఈబీపీఎమా, డాక్ సెవకా అనేసి నాకైతే చాలా మంది అయితే కామెంట్ చేశారు గైస్. సో వాళ్ళకి నేనైతే ఇవాళ ఈ వీడియోలో రిప్లై ఇవ్వబోతున్నాను. మనకైతే కామెంట్కి నేను ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఎందుకంటే మనకైతే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టిగా నేను అక్కడ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో దీంట్లో నేను ఇది రిప్లై వీడియో అనుకోండి. అండ్ ఏందంటే మనకి దీని ద్వారా మనకైతే ఏది సులభంగా వర్క్ ఉంటది, అండ్ ఏ వర్క్ ఎలా ఉంటదనేసి వీడియోలో మీకైతే తెలుస్తది. యాజ్ ఏ బీపీఎంగా నేను వర్క్ చేస్తాను పోస్టల్ డిపార్ట్మెంట్‌లో. సో నాకైతే తెలుసనమాట ఏది ఎలా ఉంటది అనేసి. సో నేను కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నేనైతే ఒక క్లారిటీతోని మీకైతే చెప్పబోతున్నాను. సో మనకి ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి చెప్పేది ఏందంటే బీపీఎం, ఏబీపీఎం, డాగ్ సేవక్ ఏది బెస్ట్ అనేసి. అండ్ ఫస్ట్ అయితే మనమైతే డాగ్ సేవక్ గురించి మాట్లాడుకుందాం. ఈ డాగ్ సేవక్ వచ్చేసి మనకైతే ఎక్కడ ఉంటారనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. ఈ డాగ్ సేవక్ వచ్చేసి మనకైతే ఎస్ఓ అంటారనమాట, సబ్ పోస్ట్ ఆఫీస్. సబ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటాయంటే మనకు సిటీస్‌లోనే ఉంటాయన్నమాట. సిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్స్ అలా తీసుకోండి. అక్కడే అయితే ఈ ఎస్ఓలు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువన్నమాట. కొంచెం సిటీ టైప్‌లో ఎక్కడ ఉంటదో అక్కడే ఈ యొక్క ఎస్ఓలు అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు అక్కడే ఈ యొక్క డాక్ సేవక్స్ అనేటోళ్ళు అక్కడే వర్క్ చేస్తారు. డాక్ సేవక్స్ యొక్క వర్క్ ఏంటి అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. డాక్ సేవక్స్ అంటే మనకైతే ఇప్పుడు పలు రకాల వర్క్స్ ఉంటాయన్నమాట డాక్ సేవక్స్‌కి. కొందరికొచ్చేసి సిస్టమ్ వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కొందరికొచ్చేసి సిస్టమ్ వర్క్ అంటే కంప్యూటర్‌లలో లెటర్‌లు ఎంట్రీ చేయడం కావచ్చు. ఇంకా లెటర్‌లు ఏవైతే వస్తాయో వాటిని రిసీవ్ చేసుకోవడం కావచ్చు. అలాంటివైతే అలాంటివి ఉంటది. అదేవిధంగా మనకైతే లెటర్‌లు ఎస్ఓలో ఏవైతే లెటర్స్ వస్తాయో ఆ లెటర్స్ అయితే డెలివరీ చేయాలన్నమాట. అక్కడ సిటీ అంటే మనకి డాక్ సేవకు అక్కడ చేసుకోవడం చాలా కష్టం ఉంటది. సో, కంపేర్ టు ఏబీపీఎం ఆర్ బీపీఎం కొంచెం అది హార్డ్ ఉంటదన్నమాట. సో, అది డాక్ సేవకైతే ఈ విధంగా ఉంటది. అంటే లెటర్‌లు డెలివరీ చేయడానికన్నమాట. సేమ్ యాజ్ యూజువల్‌గా మనకి ఏ విధంగా ఏబీపీఎం అయితే వర్క్ చేస్తారో అండ్ ఆ విధంగా అన్నమాట. ఏందంటే ఇప్పుడు మనకి ఏబీపీఎం ఎలా ఉంటదంటే మనకి ఒక ఊర్లో మనకైతే కొన్ని 2, 3 విలేజెస్ ఉంటాయి. సో, అక్కడ మనం ఒక బీఓ నుంచి కాల్ చేసుకొని పిలిస్తే రావడానికి ఛాన్స్ ఉంటది. బట్ సిటీలో ఎలా అంటే అలాంటి ఫెసిలిటీస్ ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ నేనెందుకు రావాలి, నువ్వే వచ్చి ఇచ్చేసిపో అన్నట్టుగా సో, అక్కడుంటది. సో, డాక్ సేవకు కొంచెం హార్డ్ వర్కే ఉంటది. అండ్ నెక్స్ట్ ఏబీపీఎం అన్నమాట. ఏబీపీఎం వర్క్ ఎలా ఉంటది? ఏబీపీఎం అంటే మనకైతే మనము బీపీఎం దగ్గర వర్క్ చేస్తారనమాట. ఏబీపీఎం వచ్చేసి బీఓలో వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళ ఒక వర్క్ ఏంటి? ఏబీపీఎం వర్క్ వచ్చేసి మనకైతే లెటర్స్ డెలివరీ చేయాలనమాట. లెటర్స్ డెలివరీ చేయాలి. అండ్ ఏదైతే లెటర్స్ ఎస్ఓ నుంచి తీసుకొచ్చి మనము ఇక్కడ నుంచి మన ఊర్లో అయితే డెలివరీ చేసుకోవాలనమాట. ఎస్ఓ కావచ్చు, లేకుంటే జాయింట్ బీఓ ఉంటే అక్కడ నుంచి అయితే మనమైతే తీసుకురావచ్చనమాట. జాయింట్ బీఓ నుంచి తీసుకురావడం, లేకుంటే ఎస్ఓ నుంచి తీసుకొచ్చి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే పంచాలనమాట. సో, కంపేర్ టు డాగ్ సేవ్ కంటే డాగ్ సేవ్‌కి చాలా వరకు లెటర్స్ అయితే వస్తాయి. బట్ ఏ బీపీఎం కిందంటే ఆ విలేజ్‌లో 3-4 లెటర్స్ సంథింగ్ అరౌండ్ అలా వస్తది. కాకుంటే డాగ్ సేవ్ కిందంటే చాలా వరకు లెటర్స్ వస్తా ఉంటాయి. సో, కొంచెం ఈ బీపీఎం దానికన్నా ఏ బీపీఎం చాలా బెటర్. అండ్ బీపీఎం వర్క్. అండ్ బీపీఎం ఎలా ఉంటది? బీపీఎం వర్క్ వచ్చేసి మనకైతే చాలా వరకు చాలా బెస్ట్ అనమాట బీపీఎం వచ్చేసి. అండ్ ఏంటంటే ఈ బీపీఎం వర్క్ వచ్చేసి ఇప్పుడు ఏముండదు గైస్. బీపీఎం వర్క్ వచ్చేసి మనము జస్ట్ ఆఫీస్‌లో వర్క్ ఉంటది. అండ్ అకౌంట్స్ ఓపెనింగ్, అదేవిధంగా ఈ మనీ విత్‌డ్రాలు, డిపాజిట్లు అలాంటివి ఉంటాయన్నమాట. మనం కూర్చున్న దగ్గరనే వర్క్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇప్పుడు ఏ బీపీఎం కావచ్చు, డాగ్ సేవ్ కావచ్చు వీళ్ళదైతే ఫీల్డ్ వర్క్. అండ్ బీపీఎం వర్క్ వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నామో అదే ప్లేస్‌లో వర్క్ చేసుకోవడం అన్నమాట. సో, నన్నడిగితే నాకైతే బీపీఎమే బెస్ట్ అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను గైస్. ఈ డాగ్ సేవకు కూడా చాలా చాలా కష్టం ఉంటదన్నమాట. సో, దీంట్లో మనకైతే బీపీఎం వర్క్ అయితే బెస్ట్‌గా ఉంటది. సో, మీరు చాలా వరకైతే బీపీఎంకే అప్లై చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా నాకు నాకైతే బీపీఎమే బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే నేను బీపీఎం గానే చేస్తున్నాను. సో, ఏందంటే ఇప్పుడు నేను మా ఏబీఎంని కూడా చూస్తా ఉంటాను కదా! ఎక్కువ లెటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు పడే కొంచెం అంటే డెలివరీ చేసే టైంలో ఎలా ఉంటది అండ్ నెక్స్ట్ నేను చూస్తా ఉంటా కదా! సో, గర్ల్స్‌కైతే బీపీఎం బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఏబీపీఎం చాలా కష్టం అనమాట. బయట తిరగాలి గదా! తిరిగేసి లెటర్‌లు పంచాలంటే చాలా వరకు కష్టమైతది. సో, నాకైతే బీపీఎం బెస్ట్.
బీపీఎం బెస్ట్ అనిపిస్తుంది. సో మీరైతే బీపీఎంకి అప్లై చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్లో ఎప్పటికీ కనెక్ట్ అయి ఉండండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.